చప్పసాని గారు మరి కాసేపట్లో బీజేపీ నుంచి ఆది విల్సన్ గారు కూడా జాయిన్ అవుతారు. రాజేష్ గారు మీతో ప్రారంభిస్తాను. సో నేను చర్చ మొత్తం ఆశాంతం చూశారు, నేను చెప్పాను కొన్ని పాయింట్స్, ఎట్లా చూస్తారు, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు, ఉపాధ్యాయుల నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన స్ఫూర్తివంతమైన నాయకులు జవహర్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా శుభోదయం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఆశాంతం విన్నాను నేను. ఆ ప్రసంగం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ఒక్క ప్రసంగమే కాదు, చాలా సందర్భాల్లో చాలా ప్రసంగాలు విన్న తర్వాత నాకు అర్థమవుతున్నది ఒకటి ఏంటంటే, ఏ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారో ఆ కార్యక్రమం గురించి 4 మంచి మాటలు, ముఖ్యమంత్రిగా ఆయన పాలన, ఆయన అమలు చేస్తున్న పథకాల గురించి 4 మంచి మాటలు, ఆయనకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ప్రతిపక్షాలని, ఆయన శత్రువులుగా భావిస్తున్న మీడియా సంస్థల గురించి 4 మంచి విమర్శలు కూడా ఆయన సొంతంగా చెప్పలేరు. ఎవరో రాసిస్తే మక్కి అక్షరం తలొంచుకొని చదవాల్సిందే. అదిగో చూడండి, తలొంచి పేపరు లైన్ చదివితే కానీ ఆయన తనను గురించి మంచి మాటలు చెప్పుకోలేరు, ప్రత్యర్థుల గురించి విమర్శలు కూడా చేయలేని ఒక నిస్సహాయ పాలకుడు నిన్న కూడా మళ్ళీ అదే సోత్కర్ష పరనింద. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటి, ప్రధానంగా ప్రస్తావించింది సామాజిక న్యాయ శిల్పం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద పదాలు వాడారు. అన్నిటికన్నా ముఖ్యంగా రూపం మార్చుకుని అంటరాంతనం. ఈ రూపం మార్చుకుని అంటరాంతనం గురించి ఆయన నిన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇది రూపం మార్చుకుని అంటరాంతనం అని చెప్పని. దానికి ఎక్స్టెన్షన్గానే నేను కూడా ఆయన్ని బలపరుస్తానే ఇంకా కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నా. అవేంటి అంటే, రూపం మార్చుకున్న నిజమైన అంటరాంతనం ఏంటి అంటే, తాడేపల్లిలో ఆయన ఇల్లు కట్టుకునే నాటికి ఆయన ఇంటి చుట్టూ దశాబ్దాల క్రితం ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న బడుగు బలహీన వర్గాల వారిని నా ఇంటి చుట్టూ వీళ్ళు ఉండటానికి వీలు లేదు అని చెప్పని బుల్డోజర్లతోటి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడాన్ని నిజమైన రూపం మార్చుకొని అంటారు అంటారు. పేదవాడు 5 రూపాయలకి పట్టిన అన్నం తినే అన్నా క్యాంటీన్ని, ఎవరు ఈ పేదలు ఎక్కువగా సహజంగా 5 రూపాయల అన్నా క్యాంటీన్కి వెళ్ళేది బెంచ్ కారులో ఉన్న వాళ్ళు వెళ్ళరు. ఆయన నా 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 అని ప్రస్తావిస్తూ వస్తున్న వర్గాల వాళ్ళే ప్రధానంగా 5 రూపాయలకి ఆ భోజనం తినేది. ఆ అన్నా క్యాంటీన్ని రద్దు చేయటాన్ని రూపం మార్చుకొని అంటారు. ఉచితంగా ప్రభుత్వం ఇసుకిస్తుంటే ఆ ఇసుక పాలసీని రద్దు చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల్ని నెలల తరబడి ఉపాధి అవకాశాలు లేకుండా రాష్ట్ర నిర్మాణ రంగాన్ని కూడా కుంటుపరచడాన్ని రూపం మార్చుకొని అంటారు. ఈయన స్వయంగా రాజధాని ప్రాంతంలో సభ పెట్టి ఇక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇక్కడి భూమి లేని పేదలకి గత ప్రభుత్వం అమలుపరుస్తున్న సామాజిక పెన్షన్లు 2,500 రూపాయలని, అంటే వారు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వారికి నెలకు 2,500 పెన్షన్ ఇస్తున్నారు. భూమి లేని పేదలు ఎవరెవరు ఉన్నారు అక్కడ? దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు, మైనార్టీలే ప్రధానంగా ఉన్నారు. వారికి ఈ 2,500 రూపాయలు నేను 5,000 చేస్తాను అని చెప్పని వాగ్దానం చేసి ఇవాళ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల 7 నెలల 20 రోజులుగా అధికారం చెలాయిస్తా కూడా దాన్ని ఈ రోజు దాకా విస్మరిస్తూ రావటాన్ని, ఆ బడుగు బలహీన వర్గాల పట్ల వివక్ష ప్రదర్శించడాన్ని, అంటే లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెడుతున్నాం, 2,47,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాం అని చెప్పని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పేదలకు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు దాకా గుర్తురాలేదా? దీన్ని రూపం మార్చుకొని అంటారు. ఇట్లా ఎన్ని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ అదే ప్రాంతానికి సంబంధించిన అసైన్మెంట్ భూ యజమానులు వారికి మిగిలిన పట్టాదారులతో సమానమైన ప్యాకేజ్ ఇస్తాను అని చెప్పని 4 సంవత్సరాలుగా వారికి వార్షిక కౌలు కూడా ఇవ్వట్ల. దీన్ని రూపం మార్చుకొని అంటారు. ఎవరు అసైన్మెంట్ భూ యజమానులు ఎవరుంటారు? ఇవాళ పేదలకి పెత్తందారులకి మధ్య జరగబోతున్న క్లాస్ వార్ అని చెప్పని నిత్యం ప్రస్తావిస్తూ ఉంటారు కదా. పాలకుడిగా ఈయనున్నాడు, పెత్తనం ఈయన చేతిలో ఉంది, వ్యవస్థలు ఈయన చేతిలో ఉన్నాయి, నిర్ణయాధికారం ఈయన చేతిలో ఉంది. ఇవాళ ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? బడుగు బలహీన వర్గాలు, దళితులు, ప్రధానంగా ఉపాధి పొందే అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, 104, 108 సిబ్బంది, విఆర్ఏలు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరినీ వాళ్ళ కడుపు కోతకు గురి చేస్తా వాళ్ళ ఆకలి బాధలతో రోడ్డెక్కితే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగానికి సిద్ధపడుతున్న ఈయన ప్రదర్శిస్తున్నది ఇవాళ ఏ వర్గాలనైతే నా అని చెప్పని ప్రస్తావిస్తూ ఉంటారో ఆ వర్గాల పట్ల ప్రధానంగా ఇవాళ ప్రదర్శిస్తున్న ఈ కక్ష సాధింపు ధోరణిని ఇవాళ రూపం మార్చుకొని అంటారు. ఒక నిమిషం, ఇప్పుడు మనం ఇలా పాయింటెడ్గా వెళ్తున్నాం కదా, నేను అనేది కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో దాదాపుగా అందరూ అన్ని పక్షాలు, ప్రతిపక్షాలు, మీరు ఎవరు అందరూ చెప్తున్నా అయినా కూడా ఇవన్నీ స్ట్రెస్ చేస్తూ చక్కగా ఏమీ లేనట్టు చెప్పేదొకటి చేసేదొకటినట్టు కార్యక్రమం కరెక్ట్గా
100 రోజులు కూడా లేని టైంలో ఆయన పెట్టారు. దీన్ని ఎట్లా చూడాలి? దీని ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికలకు ముందు పరిస్థితులు పరిణామాలన్నీ ఆయనకు అనుకూలించినాయి. ఆ రోజు ఆయన ఆనాటి ప్రభుత్వం మీద ఏ విష ప్రచారం చేసినా ప్రజలు దాన్ని విశ్వసించారు. ఈయన గురించి ఈయన సోషల్ మీడియా వీళ్ళ వ్యూహకర్తలు ఎంత టెలివిజన్ ఇచ్చినా ఆ రోజు ప్రజలు విశ్వసించారు కాబట్టి 2019 ఎన్నికలకు ముందు ఈయన్ని ఒక పోరాట యోధుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగలిగే వీరుడిగా ప్రజలు భావించారు కాబట్టి ఈయన అడిగిన దానికన్నా ఎక్కువ మెజార్టీ ఆయనకి దక్కింది. ఇవాళ కూడా ఏంటంటే ఆ రోజు ఆ విష ప్రచార స్థాయి ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ఆనాడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ సొంత మీడియా సంస్థల్లో ప్రసారం చేయించి ప్రచురిస్తే దాన్ని ప్రజలు విశ్వసించారు. దాన్ని ఒక ఎన్నికల ప్రచారాసనంగా మలుచుకోవడంలో వీళ్ళు కూడా సఫలీకృతం అయ్యారు. ఈ రోజు కూడా ఏంటంటే ఇందులో అదే అతిశయం, నేను ఏం చెప్పినా ప్రజలు కన్విన్స్ అవుతారు, నేను చాలా గొప్ప మ్యానిపులేటర్ని, నేను 2019లో ఏ ఫలితాలు అయితే సాధించానో అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించగలిగిన వ్యూహం నా దగ్గర ఉంది, నేను అదేవిధంగా ప్రజల్ని నేను చెప్పింది విని తలాడించే గొర్రెలని చెప్పని భావిస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మీద అంచనాలే ఉన్నాయి. ఇవాళ పాలకుడు, ఆయన ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా ఆయన పాలన ఏంటి, ఆయన పాలన దక్షత ఏంటి, ఆయన విధానాలు ఏంటి అనేది ప్రజలు పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది ఆయన పరిపాలన వల్ల అని చెప్పని ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఇవాళ కూడా 2019 నాటి ప్రతిపక్ష నాయకుడు వ్యవహార శైలిని ఇవాళ కూడా కనపరిస్తే ఇవాళ పాలకుడిగా మీరు ఏం చేశారు, ఏం చెప్పారు, ఇవాళ ఏ స్థాయిలో అమలుపరిచారు, మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపిందని ప్రజలు వాళ్ళు అంటే ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న దగ్గర ఇప్పుడు కూడా ప్రచారం ద్వారానే, ఇప్పుడు కూడా మ్యానిపులేటెడ్గా ఎవరో రాసి ఇచ్చిన ప్రసంగాలు చదవడం ద్వారానే ఆయన ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారి లాగానో ఒక కందుకూరి వీరేశలింగం గారి లాగానో ఆయన ఇంకా చాలా గొప్పగా చెప్పారండి. రాజ్యాంగ స్ఫూర్తి గురించి, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి చాలా ఘనంగా చెప్పారు ఆయన. ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీగా ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి. అదే సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ అధికారుల లాగిన్ ఐడిని బలవంతానో భయపెట్టో బెదిరించో తీసుకొని 30,000కు పైగా ఓటర్ ఐడీలని డౌన్లోడ్ చేసుకొని దొంగ ఓటర్ ఐడీలు సృష్టించి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేసి ఇవాళ అధికారులను బలిపశువులుగా మారుస్తున్న దాన్ని ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటారు. మాట్లాడదు ఒకసారి మనం టీడీపీతో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం ఆయన వెళ్తున్నారు.